ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళరా? ప్రతిపక్ష హోదా దక్కకపోవడం స్వయం కృపరాధమే కదా! వైసీపీ అధినేత జగన్‌పై పీసీసీ చీఫ్ షర్మిల హాట్ కామెంట్ చేశారు. ప్రజలు గెలిపిస్తే అసెంబ్లీకి వెళ్ళరా అంటున్నారు. ఎళ్తారో ఎళ్లరో ఇక ఆయన్ని ప్రజలు చూసుకుంటారు గానీ, మీరు ప్రజలు 164 స్థానాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వాన్ని ఒక మాట అంటలే. అది ఇయాల ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదా? వెళ్ళకపోతే ప్రజలు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. కానీ ప్రజలకి అనేక హామీలు ఇచ్చి, అనేక రకాల సూపర్ 6 అని రకరకాల హామీలు ఇచ్చి ఓట్లు ఎంచుకొని 164 స్థానాలు గెలిచి ఇలా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడితే, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక్కరోజు మాట్లాడట్లా మీరు? మీరు అదే మాట అడగొచ్చు కదా ప్రభుత్వాన్ని కూడా. ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఇచ్చిన హామీలను ఎందుకు చేయట్లేదు? ప్రజలకి మోసపూరితమైన హామీలు ఇచ్చి తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, వాలంటీర్లకు సంబంధించి కానీ ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదని అడిగే సాహసం కానీ, అడిగే ధైర్యం ఎందుకు లేదు? అంటే మీ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందనేది ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీకు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతారా లేదా అనే దాని మీద మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోతారా లేదా, 10 రోజులు జరిగే అసెంబ్లీలో ఏం అద్భుతాలు జరిగాయి అనేది పక్కన పెడితే ఆయన విజ్ఞత అది. ఆయన అసెంబ్లీకి పాల్గొనకపోతే ప్రజలు ఏం చేయాలో వాళ్ళు చూసుకుంటారు. కానీ గెలిపించిన ప్రభుత్వం, ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు అధ్యక్షురాలుగా ఒక్కరోజు అయినా ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మాట్లాడారా? అడిగారా? అడిగే ప్రయత్నం ఎందుకు చేయట్లే? మీరు కుటుంబ పంచాయతీ కోసమే పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలయ్యారా? మీ అన్నని విమర్శించడం కోసమే, మీ కుటుంబాల్లో గొడవలు ఉంటే మీరు కుటుంబాలు చూసుకోవాలి, రాజకీయాల్లో ఎందుకు మాట్లాడతారా అని? మీరు నిజంగానే రాజకీయాల్లో మాట్లాడితే ఇవాళ పిల్లలకు రావాల్సిన ఫీజులు కానీ, మహిళలకు రావాల్సిన తల్లికి వందనం కానీ, రైతులకు రావాల్సిన రైతు భరోసా కానీ, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కానీ, ఇట్లాంటి అంశాలపైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే, ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపిస్తే, ప్రజల నమ్మకాన్ని ఎట్లా ఉమ్ము చేస్తారని ప్రభుత్వాన్ని కూడా అడిగి ఉంటే మీరు అనేదానికి విలువ ఉండేది. మీరు అది అంటలే.